హలో ఎవరీవన్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు కాసూస్ కిచెన్ అండి. ఇదేంటి అమ్మ ఏంటో చేసింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇదైతే మన పాలైతే విరిగిపోయినాయి మా ఇంట్లో ఇవాళ. సో వాటితో నేను కలాకండ్ చేశానండి. అది ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్యాకెట్ పాలు విరిగిపోయినాయి అండి, చూస్తున్నారు కదా. అలా విరిగిపోయినాయి. బయట ఒక 2-3 అవర్స్ వదిలేస్తే పుల్లగా స్మెల్ వచ్చేస్తుందంట. నాకైతే తెలీదు, అమ్మ చెప్పింది. ఇంకా దీనికి ఒక మంచి అంటే మేము స్వీట్స్ చేయడానికి సపరేట్ కళాయి వాడతాను నేను. ఆ కడాయిలో వేసేసుకొని ఇప్పుడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా, పెరుగులాగా కనిపిస్తుంది నాకైతే. అది నిజంగా అలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు మరి. మీరే చెప్పాలి, నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇదైతే పాలు విరిగిపోయినాయని పడేస్తాము, లేదంటే ఇంకేమన్నా చేస్తాము. పన్నీర్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం స్వీట్ అనేది చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తేనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వాటర్ అంతా కుక్ అయిపోయే వరకు కూడా నేను కుక్ చేసుకున్నాను దీన్ని. కుకింగ్ అనేది ఆ ఫ్లేమ్ అనేది లో టు మీడియం మీరు అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. అలాగే హై ఫ్లేమ్లో ఉంచొద్దండి, ఎందుకంటే మాడిపోతుంది. సో లో టు హై ఫ్లేమ్లో మీరు మేనేజ్ చేసుకుంటూ చేసుకోండి కుకింగ్ అనేది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది మంచిగా పైకి వచ్చేసింది. దీంట్లో నేను ఒక యాలకులు ఒకటి దంచి వేశాను. ఒక చిన్న కప్పు షుగర్ వేసానండి. ఒక పాల ప్యాకెట్కి ఒక చిన్న కప్పు షుగర్ వేసుకున్నాను. ఆ షుగర్ అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే పర్వాలేదు, అసలు తినని వాళ్ళు తక్కువ తినే వాళ్ళైతే కొంచెం చూసి వేసుకోండి. మా ఇంట్లో మైల్డ్గా తింటాం కాబట్టి కొంచెమే వేసాను నేను. ఈ షుగర్ వేసాక కొంచెం వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ అంతా కూడా పోయే వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కుక్ అవ్వడానికి ఎంతో టైం తీసుకోదు, 10-15 మినిట్స్ తీసుకుందండి. అవుట్పుట్ అయితే సూపర్ వచ్చేసింది. సూపర్ టేస్ట్ వచ్చేసిందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అనేది నాకు చెప్పండి. ఇప్పుడు ఒక్క స్పూన్ గీ వేసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా రెసిపీస్ ట్రై చేయాలంటే చెప్పండి, కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఇది మాడిపోయిందని అనుకోవద్దు మీరు, ఎందుకంటే నేను కావాలని అలా కుక్ చేసుకున్నాను. వైట్గా అయితే తినడానికి అంత టేస్ట్గా అనిపించదు కదా అని. అయితే ఇప్పుడు దీని గీ రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో అది చక్కగా నీట్గా స్పూన్తో తింటుంటే మంచి టేస్ట్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే, విరిగిపోతే ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని చేసుకోవడం కోసమే మాత్రం విరగొట్టద్దు పాలని. ఒకసారి ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.